నీకిచ్చిన డబ్బు నుంచి ఓ 20,000 తీసివ్వు. ఇదిగోండి నా భార్య వల్ల కలిగిన నష్టాన్ని నేనిచ్చేస్తున్నాను. లేదు, ఒక్క నిమిషం అండి. అవును, ఇప్పుడు నేను ఈ డబ్బు ఇచ్చేస్తే నా భార్య తప్పు చేసిందని నేనే ఒప్పుకున్నట్టు కదా? అవును గురువుగారు. అమ్మగారు దొంగ కాదు అని నిరూపించాలన్నా, ఆవిడ నిజాయితీని వాళ్ళకి తెలిసేట్టుగా చెయ్యాలన్నా మీరు డబ్బులు ఇవ్వకూడదు. మరి నా నష్టం ఎవరు తీరుస్తారో? మేము తీరుస్తాం. ఎలా? ఇద్దరం ఇక్కడే ఉంటాం. మీ నష్టం తీరే వరకు ఇక్కడే పని చేస్తాం. మీ 20,000 మీకు ఇచ్చాకే మేము వెళ్తాం. ఏ మధు, ఓకేనా? ఓహో, నన్ను ఇక్కడి నుంచి వెళ్లకుండా ఆపడానికి ఇంత డ్రామా ఆడారా? మీరెవరో ఎవరు పంపిస్తే వచ్చారో తేలుస్తాను. నిజం తెలిసాక మీతో పాటు మీ తోలు ఒలుస్తాను. అలాగేనండి, గురువుగారికి జరిగిన నష్టం పూడ్చాకే వెళ్దాం. అమ్మయ్యా, ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది. అమ్మా మధు, వీళ్ళు పాపం దుబాయ్ నుంచి వచ్చారు. ఎప్పుడు తిన్నారో ఏమిటో, కాస్త వండి వడ్డించమ్మా. అవును మధు, నీ చేతి వంట తిని చాలా రోజులైంది. త్వరగా వండితే కడుపార తింటానే. రండి, పీకల దాకా తిందురుగాని. తిందావా? వెళ్దామా? అది కొంచెం పట్టరండి. వీడెవడు? ఎందుకొచ్చాడు? ఎవరు పంపిస్తే వచ్చాడు? నన్నిక్కడ ఉంచడం వల్ల వీడికొచ్చే లాభం ఏంటి? చూడబోతే ఏదో పెద్ద ప్లాన్ తో వచ్చినట్టున్నాడు. వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకొని లెక్క సెటిల్ చేయాలి. అది నా కోసం సూపు కాస్తోంది. టైం చూసి అందులో పురుగుల మందు కలిపేయండి. నేను మిమ్మల్ని ఆత్మహత్య చేసుకుని అత్తయ్య గారు. ఏడ్చావుదే తింగమహందాన. పురుగుల మందు కలపమంది నేను తాగడానికి కాదే, కడుపులో పురుగులు చావడానికి అత్తయ్య గారు. నీ బొందే నీ బొంద. ఆ సూపు తాగించి మధుని చంపడానికి. అర్థమైంది అర్థమైంది. ఇప్పుడే వెళ్ళి శిరీషకి చెప్పొస్తాను అత్తయ్య గారు. ఇదిగో ప్లాన్ మాత్రం మిస్ అవ్వకూడదు. అస్సలు అవ్వదు. ఇదే మధుకి ఆఖరి రోజు అత్తయ్య గారు. పట్టుకోండి. ఏమ్మా, ఏం చేస్తున్నావు? రెడీగా ఉందక్క. ఎక్కడే? అదిగా అక్కడ. ఇగో టైం చూసి సూప్ లో కలిపేద్దాం, ఓకేనా? జాగ్రత్త అమ్మా, అలాగే చేయండి. ఓకే. ఈ బండోడికి సూప్ కావాలంట. సూపు తొక్కలు వేసి కాస్తాను, బాగా తాగు. ఉల్లిపాయ పొట్టు తీసావా? తీసాను, ఇదిగో. నేను అడిగింది పొట్టు. పొట్ట ఎందుకు? సూప్ కాయడానికి. పొట్టుతో సూపా? అవునండి,
మీరంతా వెరైటీ కదా, కాయలు పడేసి పైన తొక్కలే కదా తింటారు, మర్చిపోయారా? అవునవును, తొక్కలే తినేవాణ్ణి. కాకపోతే దుబాయ్ వెళ్ళాక తొక్కలు వదిలేసి కాయలు తినడం అలవాటు చేసుకున్నాను. అయ్యో, ఆ విషయం తెలియక నేను తొక్కలు అలవాటు చేసుకున్నానండి. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి తొక్కల సూప్ తాగండి. కావాలంటే రేపు తాగుతాను. ప్లీజ్ అండి, నా కోసం. సరేలే, నీకోసం తాగుతాను. మా ఆయన బంగారం. అయ్యో, విన్నారా గురుగారు? విన్నారా? ఏమంటుందో విన్నారా? మీరు బొంగరంలా ఉన్నారు అంటుంది. నీ బొందే నీ బొంద. అది బొంగరం అనలేదే, బంగారం అనింది. నువ్వు ఎక్స్ట్రాగా యాడ్ చేసి చెప్పకో. మీ ఇష్టం వచ్చిన వాటితో చెయ్యవే, చివరికి తాగేది నువ్వే కదా. ఇదిగో మధు, ఆకుకూరలు కోసాను. నీకసలు బుద్ధుందా? నువ్వు మనిషివా లతవా? అంటే లత మనిషి కాదా? లత మీకెలా తెలుసు? అబ్బే, అయితే లత అనే ఆవిడ మనిషి కాదా అని అడిగాను అంతే. అదో వేస్ట్ ఫెలో. ఇప్పుడు దాని గురించి ఎందుకు? శిరీషక్క, కూరగాయలు తీసి తొక్కలు పారేయడానికి నా భర్త కృష్ణశాస్త్రి మనలా మనిషి కాదండి. ఏంటి మరి? దేవుడండి. అందుకే ఆయన కూరగాయల ముక్కలు వదిలేసి తొక్కలే తింటారు. కాబట్టి తొక్కలు మాత్రమే ఇవ్వు చాలు. అలాగే మధు. కృష్ణశాస్త్రి, ఇందాక అడగడం మర్చిపోయాను. ఏంటండి అది? అసలు నువ్వు దుబాయ్ ఎందుకు వెళ్ళినట్టు? దత్తత తీసుకుందామని. దత్తత ఎందుకు? శ్రీమంతుల్లో మహేష్ బాబు ఊరిని ఎందుకు దత్తత తీసుకున్నాడు? డెవలపింగ్ చేయడానికి. నేను అందుకే తీసుకుందాం అనుకున్నాను. దుబాయ్ ఆల్రెడీ డెవలప్డ్ కదా. అందుకే అలా వదిలేశాను. పోన్లే, నువ్వు ఇన్నాళ్ళు అక్కడ ఏం చేసావయ్యా? బెట్టింగ్ సోయ్ అంటే పందాలాడాను. పందేలా? అవును, వాటిలో కూడా లాభాలు వస్తాయా? చూస్తావా? సరే, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పు. 10,000. అమ్మో, వీడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయని చెప్పకూడదు. 10,000 అంటే 1000. ఆహా, ఆ 1000 ఇలా ఇవ్వు. ఇలా ఇవ్వు. ఈ పందెంలో నేను ఓడిపోతే నేను నీకు 100 ఇస్తాను. నేను ఓడిపోయినా నీకు 100 ఇస్తా. ఓకే. ఇంతకీ పందెం ఏమిటి? ఈ 1000 నీకు ఇస్తానా ఇవ్వనా? ఇస్తావు అంటే ఇవ్వను అంటాడు, ఇవ్వవు అంటే ఇస్తాను అంటాడు. 100 పోయినా నా అసలు 1000 రాబట్టుకోవాలి. ఏమాయ్, నువ్వు 1000 ఇవ్వవు కదూ? అవును, ఇవ్వను. ఇవ్వవా? మరి అలా అయితే నువ్వు ఓడిపోతావు కదా. పర్వాలేదు, ఓడిపోయినందుకు ఇదిగో ఈ 100 తీసుకో. మరి నేను ఇప్పుడు ఇచ్చిన 1000 ఇవ్వనని చెప్పావు కదా, 1000 మర్చిపో. వెధవ జన్మని. బాబు, దుబాయ్లో ఇలాగే సంపాదించావన్నమాట. ఎస్. అయితే ఇంకో పందెం కద్దామా? అంత దురద లేదు బాబు. రే కృష్ణశాస్త్రి, నిన్ను వదలరా, ఎలాగోలా గెలుస్తా.
ఓరి దేవుడు, ఆ సూపు దాంతో తాగించలేకపోయాను, చచ్చానే. ఈ సూపు తాగాలి, హాస్పిటల్ పాలు కావాలి, అప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను. అదే నా టార్గెట్. ఏమండి, మీకు ఇష్టమైన సూప్ చేశాను, తాగండి. అబ్బచ్చా, ఏం తెలివి చూపిస్తున్నావే. భార్య అంటే భర్తలో సగ భాగం. పైగా ఏదైనా ఎందులో అయినా భార్యే ఫస్ట్, భర్తే నెక్స్ట్. ముందు నువ్వు తాగు. నేనా? ఓహో, అందుకేనా ఇంతసేపు సైలెంట్ గా ఉన్నారు? అదేం కుదరదండి. ఎందులో అయినా భర్తే ఫస్ట్ కదా, భార్య నెక్స్ట్. ముందు మీరు తాగండి. అది కుదరదు. నువ్వు తాగాలి, అది నేను చూడాలి. గురువుగారు అంతగా అడుగుతుంటే ఇంకా ఆలోచిస్తారేమిటి మేడం? తాగండి. పాపం అంతగా ముచ్చట పడుతుంటే కాదనకూడదు. తాగండి. లేదంటే ఆయన ఫెయిల్ అవుతారు. ఎందుకంత ఒత్తిడి చేస్తారు? నా కోసం బలవంతంగా తాగించేస్తారా ఏంటి? వద్దొద్దు, అది నాకు నచ్చదు. లేదండి, మీరు కోరుకున్నట్టే మధు గారు ముందుగా తాగాల్సిందే. ఇంకా చూస్తారేమిట్రా, రండి. అరే తాగమ్మా, అయ్యో వద్దండి, మీరు తాగండి. తాగమ్మా. గురువు గారు అలా చూస్తా నిలబడతారేమిటి? మీరు కూడా ఒక చెయ్యి వేయండి. భార్య ముచ్చట పడితే తప్పేదే ఉంది. అలాగే తాగిస్తాను. మీరు పట్టుకున్నారేంటి? నేను పట్టుకోలేదు. మరి తీసుకున్నా. ఎందుకు తీసుకున్నారు? బెట్టింగ్లు కట్టడం, పందాలు గెలటం నీకే కాదు కృష్ణశాస్త్రి, నాకు వచ్చు. అయితే ఇప్పుడు నేను పందెం కాస్తాను. అయ్యో, ఏంటది? ఈ సూపు నేను తాగుతానా, తాగనా? సూపా? సూపు మీద పందెం అవసరమా? నాకు అవసరం. చెప్పు, తాగుతానా లేదా? అయ్యో, తాగడు అంటే తాగుతాడు, చస్తాడు. అందుకని తాగుతావు అందాం. కృష్ణశాస్త్రి, ఇందులో నేను ఓడితే నీకు 10 ఇస్తా, నువ్వు ఓడితే నాకు 10 ఇవ్వాలి. ఓకే, మీరు సూపు తాగుతారు, నేను సూపు తాగను. అమ్మయ్యా, మింగేస్తా. అయ్యో, సూప్ ఏంటి, ఎలా ఉంది? అబ్బా, అందులో బొద్దింకల మందు కొట్టాను సార్. బొద్దింకల
మందా ఎందుకు? అందులో బొద్దింక పడింది చంపుదామని. బొద్దింక పడితే తీసేయాలి గాని మందు కొట్టడం ఏంటే తింగరదానా? భగవాన్! అటు 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 అటు. మొత్తానికి తప్పించుకున్నావురా. కొంచెంలో తప్పించుకున్నావే. సూప్ అయిపోయిందిగా, భోజనం పెట్టు తిందాం. అలాగే తిందరు గాని రండి. బిలహరి ఆ, చేతులు కొడుకొని తిందాం. అలాగే గురుగారు. పద. హే, పంచు. అమ్మా, ఏంటి అత్తయ్య గారు మీరు కృష్ణ శాస్త్రిలా రావడం ఏంటి? అసలు ఈ గెటప్ ఎందుకు వేశారు? తింగరదానా, ఆ మధుని చంపడానికి. చంపడానికి ఈ వేషానికి సంబంధం ఏమిటి? అయ్యో తిక్కదానా, మామూలుగా చంపితే హత్యా నేరంతో మనల్ని కూడా అనుమానిస్తారే. అదే ఈ కృష్ణ శాస్త్రిలా వస్తే నేరం వాడి మీదకి వెళ్ళిపోతుంది. వాడి మీదకి పోవడానికి అసలు కృష్ణశాస్త్రి అనేవాడే లేడు కదా అత్తయ్య గారు. అదేనే మనకు ప్లస్. లేని కృష్ణ శాస్త్రిని ఆ మధు క్రియేట్ చేసింది. దాన్ని మనం అడ్డు పెట్టుకుని ఆ మధు అడ్డు తొలగించుకుందాం. నేరాన్ని ఆ కృష్ణ శాస్త్రి మీదకి తోసేస్తాం. ఇప్పుడు కోట్ల శిక్ష కృష్ణ శాస్త్రికి, కోట్ల రూపాయలు మనకి. అదేనే మన చేతికి మొట్టంటకుండా ఆ మధుని మొట్టిలో కలిపేయడానికేనే ఈ వేషం. సాధ్యమైనంత త్వరగా దాన్ని సమాధి చేసేయాలి. హా. సూపర్ అమ్మా, నువ్వు ప్లాన్ చేయమ్మా, మేము అమలు చేస్తాం. ఆ. సరే సరే, ఇలా మనందరినీ ఒకే దగ్గర చూసిందంటే దానికి డౌట్ వస్తుంది. మీరు వెళ్ళండి. ఆ, నువ్వు రా. వెళ్ళండి. పద పద. అబ్బబ్బబ్బబ్బా అత్తయ్య గారు, నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి అత్తయ్య గారు? అదేనే ఆ మధు ఇల్లెక్కడో తెలుసుకోవాలి. ఏ ఇల్లెందుకు అత్తయ్య గారు? అయ్యో, దాని ఇల్లెక్కడో తెలుసుకుంటే దాన్ని ఇంట్లోనే చంపేయచ్చు. పగలు పాకశాలలో, రాత్రి ఇంట్లో. అది ఎక్కడ దొరికితే అక్కడ వేసేయాలి. ఆ, కానీ అది మనల్ని ఇంటికి రానిస్తుంది అత్తయ్య గారు. అయ్యో, అది రానివ్వదే. రానిచ్చేలా చేస్తాం. ఎలా? అయ్యో, తెలివిలేని దా. అంటే అది అది ఇల్లు ఇంటికేగా, వెళ్దాం పదండి. ఇదంత ఈజీగా ఒప్పేసుకుందేంటబ్బా? వెళ్దాం వెళ్దాం. ఇంతకీ ఇల్లు ఎక్కడా? నాకెలా తెలుస్తుందండి? ఇల్లు ఎక్కడ తీసుకున్నారో మీరే చెప్పాలి. మధు, నేను ఇల్లు తీసుకోవడం ఏంటి? నువ్వు రెంట్కి తీసుకున్నావు కదా. హ, అదెందుకులేండి, అది చిన్నిల్లు. పైగా ఎక్కువ మందిని ఉండనివ్వరు. అలాగా? అయితే ఇప్పుడు నేను ఎక్కడుండాలి? పాకశాల ఫ్రీగా ఉంది, గుడిలో ఖాళీగా ఉంది. ఎక్కడైనా జాలీగా ఉండొచ్చు. అలాగే. వరాహ శాస్త్రి గారు